అందరికీ నమస్కారం. నా పేరు దుడం రెడ్డి బాబు, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుని, అలాగే అఖిల భారతీయ పోలీస్ సమాజ్ రాష్ట్ర యోజన అధ్యక్షుడిని. ఆంధ్రప్రదేశ్లో ముదిరాజులు వెనుకబడి ఉన్నారు. అన్ని రంగాల్లో విద్యలో వెనుకబడి ఉన్నారు, రాజకీయంగా వెనుకబడి ఉన్నారు, అలాగే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. ఏ ఒక్కరికి కూడా ఒక సెంటు భూమి లేదు. అలాగే రాజకీయంగా వెనుకబడి ఉన్నారు. ఉద్యోగాలు లేక అంతో ఇంతో చదివి చేతి వృత్తి పనులు చేసేదానికి కూడా లేకుండా ఏదో ఒక కూలికి పనికి వెళుతూ ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. మరి వీరందరినీ ముదిరాజులు చైతన్యపరిచి వీళ్ళ అభివృద్ధికి, జాతి అభివృద్ధి కోసం కృషి చేస్తారని నమ్మి కడప జిల్లా అధ్యక్షులుగా శివశంకర్ గారిని, అలాగే కిరణ్ గారిని, వెంగయ్యను, వివేకానంద, మణికుమార్, శ్రీను గంగాధర్ వీళ్ళందరినీ జిల్లా కమిటీకి ఎన్నుకోవడం జరిగింది. వీళ్ళు మండల కమిటీలు నియమించి నియోజకవర్గ కమిటీలు వేసి ముదిరాజ్ జాతిని చైతన్యపరిచి అభివృద్ధి కోసం కృషి చేస్తారని నమ్ముతూ, అలాగే రాష్ట్ర ప్రభుత్వం గత 75 సంవత్సరాలుగా పోతే కాంగ్రెస్ లేదా వైసీపీ లేదా టీడీపీ ఇట్లా వాళ్లకు అగ్ర వర్ణాలు వాళ్లకు వాళ్ళు వంతులు వేసుకుంటూ ఈ 5 ఏళ్ళు మీరు 5 ఏళ్ళు మీరని మీ అభివృద్ధి కోసం, మీ జాతి కోసం మీరు సీఎం పదవులు అనుభవిస్తూ ఓటు బ్యాంకుగా వాడుకుంటూ బడుగు బలహీన వర్గాల్ని, ఏ కులంలో కూడా అత్యంత జనాభా కలిగిన కులం ఏదైనా ఉంది అంటే అది ముదిరాజుల్లే. మరి ఆ కులానికి ఎలాంటి గుర్తింపు లేకుండా, ఇతర బీసీ కులాలకు కూడా ఎలాంటి గుర్తింపు లేకుండా ఉంటే రెడ్డి లేదా నాయుడు మీరిద్దరే రాజకీయానికి అర్హులాన్ని అడుగుతున్నాం. అంతేకాదు ముదిరాజులు బీసీడీ నుంచి బీసీఏకి మార్చమని కొన్ని సంవత్సరాలుగా అడుగుతున్నారు. 1999లోనే అడిగారు. దానికి గెజిట్లో కూడా పెడతామని చెప్పారు. కానీ ఇంతవరకు కూడా అమలు చేయకపోవడం చాలా దుర్మార్గమైన చర్య. అలాగే మాకు కావాల్సింది నామినేటెడ్ పోస్టులు కాదు, ఓకేనా? మాకు కావాల్సిన నామినేటెడ్ పోస్టులు కాదు, పోటీ పడే ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా స్థానాలు కల్పించాలి. అలాగే రాబోయే కాలంలో ముఖ్యమంత్రి స్థానం కూడా తెలంగాణలో ముదిరాజులు అయ్యే పరిస్థితి ఉంది. అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్లో మాకు రావాల్సినటువంటి హక్కులను, మాకు కావాల్సినటువంటి రిజర్వేషన్ను ఎందుకు అమలు చేయరని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. అంతేకాదు మా జనాభా రాష్ట్ర వ్యాప్తంగా 1,80,000 చూపిస్తున్నారు. అది తప్పుడు లెక్కలు. మాకు రిజర్వేషన్ ఫలాలు ఎక్కువ వస్తాయని మీరు ప్రభుత్వం చూపిస్తున్నటువంటి కుట్ర. ఈ భాగంలో ముదిరాజులను చాలా చిన్న చూపు చూస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని నిలదీసి ప్రశ్నిస్తున్నాం. మా జనాభా, ముదిరాజుల జనాభా రాష్ట్రంలో 8 లక్షలకు పైచులికే. మరి తప్పుడు లెక్కలు చూపించి ముదిరాజులను అనగదొక్కాలని చూస్తున్నారు. రాబోయే కాలంలో ఇలాంటివన్నీ అగ్రకులాలకు, అగ్రకుల పార్టీలకు హెచ్చరిస్తున్నాం. మా జనాభా దామాష ప్రకారం మా వాటా మాకు కల్పించండి. అలాగే బీసీ సంక్షేమ సంఘం నుంచి కూడా డిమాండ్ చేస్తున్నాం. బీసీలు ఏ వర్గం, ఏ పార్టీ వైపు ఉంటే వాళ్ళదే అధికారం. అది ప్రభుత్వాలకు కూడా తెలుసు, రాజకీయ పార్టీలకు కూడా తెలుసు. అంతేగాని ఏ కులంలో కూడా ఎవరికి కావాల్సినటువంటి వాటా వాళ్ళకి ఇవ్వండి, మీకు కావాల్సిన ఓటు మీరు వేసుకోండి. లేదంటే కన్నా ఎవరు బీసీ నిలబడతారో వాళ్ళని గెలిపించుకోండి. సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, కార్పొరేటర్లుగా, ముఖ్యమంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఏం మీరు అర్హత లేదా అని అడుగుతున్నాం. లక్షలు పెట్టి ఫీజులు పెట్టి స్కూళ్ళలో చదివిస్తున్నారు. ఉద్యోగాలు లేవు. ఎవరిస్తారు ఉద్యోగాలు? గవర్నమెంట్ ఇవ్వాలి. ఏ శాఖలో కూడా అగ్రకులాలు ఉన్నాయి తప్ప ఎవరు కూడా బీసీలలో ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు లేవు. గత 2019 నుండి నోటిఫికేషన్ లేదు. ప్రగల్భాలు పలుకుతారు ఎలక్షన్లప్పుడు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత చాటేసి మళ్ళా 5 ఏళ్ళకి వచ్చి భుజం మీద చేయి వేసి మళ్ళా ఓటు అడుగుతారా? ఓటు మాది, సీటు మీవే. ఇక్కడ నుంచి ఇన్ని సాగో ప్రతి కులాన్ని చైతన్యం చేస్తాం. ముదిరాజులకు రావాల్సినటువంటి వాటా ముదిరాజులు కల్పించండి.
లేదంటే కనుక దీనిపైన పోరాటానికి సిద్ధమవుతాం తెలియజేస్తున్నాం. జై ముదిరాజ్.